ఓం నమ శివాయ. మనం శివమహాపురాణంలో పార్వతీ కళ్యాణం గురించి చెప్పుకుంటున్నాం. అయితే దాక్షాయిని దక్షయజ్ఞానికి వెళ్ళి తండ్రిని తన భర్త అయినటువంటి పరమేశ్వరుడిని ఎంత అపని అపకా అపనింద చేశాడని, అతనిని ఎంతో అవమానించాడని, ఈ రకంగా చేసినందువల్ల తను ఎటువంటి సంతోషాన్ని పొందడని, ఉసురు తగులుతుందని ఆవిడ అనేక రకాలుగా తండ్రిని దూషిస్తోంది, కోప్పడుతోంది. అయితే ఇటువంటి సన్నివేశాలు మన కలియుగంలో చాలా జరుగుతూ ఉంటాయి. ఈ బాధ ఉసురు ఇంతలాగా ఆవిడ కాబట్టి అమ్మవారు తండ్రిని ఎదిరించి అలా మాట్లాడింది కానీ, అన్నదమ్ములైనా తల్లిదండ్రులైనా పుట్టింటికి వెళ్ళవలసిన ఆడపిల్లకి సరైన మర్యాద చెయ్యకపోయినా, సరిగా మాట్లాడకపోయినా, వచ్చింది కదా అని హేళనగా మాట్లాడినా, తన భర్తని కానీ తన పిల్లల్ని కానీ ఏదైనా అన్నా ఆవిడ పైకి ఏదో ఒక వెర్రినవ్వు నవ్వేసి ఊరుకున్నా, పోన్లే అన్నయ్య అలా అన్నాడని పరువు తీసి అందరిలోనూ ఎందుకు అలా అంటాం అనుకుని ఊరుకున్నా, మనస్సు అనేది ఒకటి ఉంటుంది. మనసులో కుళ్ళి కుళ్ళి ఏడుస్తుందండి. భర్తని చూసి సన్నగా ఉన్నాడు, ఏదో ఒంట్లో బాగుండలేదని మనిషి చూసి ఇవాళ రేపో అయిపోయేటట్టుగా ఉన్నాడు అని అన్న మాట అన్నాడని తెలిసిందనుకోండి, అలా ఉన్నాడంటే మీ ఆయన ఇవాళ రేపు అన్నట్టుగాను అన్నాడనుకోండి, ఆవిడ ఎంత బాధపడుతుందండి. అంటే చెల్లెలి యొక్క ఐదవతనాన్ని తాను కోరుకోవట్లేదు అన్న విషయాన్ని ఆ అన్నగారు చెప్పేస్తున్నాడు. నీ పిల్లలేంటే బాబు అలా ఉన్నారు, ఎప్పుడు ఏదో ఒకటి అల్లరి చేస్తూనే ఉంటారు అంటే వాళ్ళు బుద్ధిమంతులు కాదు అన్నట్టుగా మాట్లాడినట్టు అవుతుంది. ఏదో ఒక రకంగా ఆడపిల్లని బాధ పెట్టాలి అనుకునే తత్వం ఉన్నవాళ్ళు ఆ ఆడపిల్ల పైకి ఏమీ మాట్లాడకుండా ఒక నవ్వు నవ్వేసి ఊరుకుని మనసులో కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది అనుకోండి, ఆ ఉసురు తప్పకుండా ఆ అన్నదమ్ములు అవనివ్వండి, తల్లిదండ్రులు అవనివ్వండి, అక్క చెల్లెళ్ళు అవనివ్వండి, ఎవరికైనా సరే, భర్త అయినా అత్తగారింట్లో వాళ్ళకైనా ఎవరు బాధ పెట్టినా అనవసరంగా బాధ పెడితే, ఆ పిల్ల తప్పు ఉండి బాధ పెడితే అది మనం చెల్లుకు చెల్లన్నట్టుగా అవుతుందేమో కానీ, అనవసరంగా మాత్రం ఎప్పుడూ పుట్టింటి వాళ్ళు కానీ అత్తింటి వాళ్ళు కానీ భర్త కానీ పిల్లలు కానీ ఆడపిల్లని బాధ పెట్టకూడదు. అది మనకి బాధ అనిపిస్తే ఇలా చేసావమ్మా, దీనివల్ల నేను ఇలా బాధపడ్డాను కాబట్టి ఇంకోసారి ఇలా చెయ్యకని చెప్పచ్చు. అంతేగాని ఆవిడ ఏ తప్పు చెయ్యకపోయినా అనేక మాటలతో బాధ పెట్టేసి కుళ్ళి కుళ్ళి ఏడ్చేటట్టుగా చేసి ఆ తర్వాత వాళ్ళు అనవసరమైన బాధలని చూస్తూ జీవితాంతం కట్టి కుడిపేసేటట్టుగా అయిపోయేటట్టుగా చేసుకుంటే అది వాళ్ళకే నష్టం. అది అనుభవంలో పరమేశ్వరుడు తప్పకుండా జరిపి తీరుతాడు. ఈరోజు వీళ్ళని బాధ పెట్టాము, మనం ఆనందం పొందేశాము అనుకుని ఎవరైనా అనుకున్నారనుకోండి, జీవితంలో వాళ్ళు పడవలసిన బాధలన్నీ ఈ ఆడపిల్లని బాధ పెట్టిన బాధకి తప్పకుండా పడి తీరుతారు. అయితే ఇక్కడ అమ్మవారు ఇన్ని రకాలుగా తండ్రిని అన్న తర్వాత తను చేసుకున్నటువంటి తన యొక్క పాపాన్ని చెబుతోంది. అమ్మవారికి పాపం ఏమిటి అసలు? కదండి, అమ్మవారికి పాపం ఏముండదు. కానీ ఆవిడ తన పాపం ఏమిటో చెప్తోంది. ఏంటో తెలుసా అండి? ఆవిడ ఏమన్నారంటే, ఇప్పుడు నేను మహాపాపం చేసిన వాడికి కూతురుగా ఉన్నాను. శివనింద చేసిన వాడి కూతురిగా ఈ శరీరంతో శివుని భారీగా ఉండడానికి ఇష్టపడను. దుర్బుద్ధి కలిగిన వాడా, తండ్రిని పట్టుకుని చూడండి ఎలా అందో. అంత బాధపడింది అంటే ఆ తండ్రి బతికి ఉన్నా పోయినవాడితోటే సమానం. దుర్బుద్ధి కలిగిన వాడా, దక్షుడి కూతురు అని నన్ను ఎవరైనా చెబితే నీలాంటి దురాత్మునికి కూతురనేందుకు నేను సిగ్గుతో చచ్చిపోతాను. మహాత్ముల పాలిట అపచారం చేద్దామని ప్రయత్నం చేసే దౌర్భాగ్యుల జన్మ కాల్చనా, ఈ జన్మ ఎందుకు పనికొస్తుంది? ఆలోచించి చూస్తే నీ వంటి వానికి కుమార్తెగా ఉండడానికి నేను సంతోషించను. అలా ఉండి నేను ఆనందపడను. అన్నిటికన్నా నా బాధ ఏమిటో తెలుసా? నా భర్త పరమజ్ఞాని, మహోదరుడు. ఇప్పుడు నీవు ఇంత అవమానం చేస్తే నేను వెనక్కి వెళ్ళిపోతే నా భర్త నన్ను ఏమీ అనడు. అయ్యో ఇంత అవమానం పొందావా అని నన్ను అడగడు. అలా అడిగితే చెప్పుకునేటప్పుడు నేను బాధపడతానేమో, నా కంట కన్నీరు కారుతుందేమోనని నన్ను ఏమీ అడగడు. నన్ను ఓదార్చడానికి తన తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు. అలా కూర్చోబెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా పరిహాసం ఆడవలసి వస్తుంది. పరిహాసం ఆడవలసి వస్తే అప్పుడు నన్ను పేరు పెట్టి పిలవలసి వస్తుంది. నీవు ఎంతో సంతోషంతో ఉన్నప్పుడు పరిహాసంలో నీ వంటి దిక్కుమాలని తండ్రికి కూతురై పుట్టినందుకు ఆయన దాక్షాయిని అని నన్ను దగ్గరకు తీసుకుంటే అప్పుడు నీ పాపం నాకు గుర్తుకు వస్తుంది. దక్షుడి కూతురు అనే శరీరంతో ఉండడం నాకు ఇష్టం లేదు. ఆ ఒక్క కారణానికి నేను చచ్చిపోతాను అంది. యాగంలో ఉన్న వాళ్ళందరూ ఈ మాటలు విని అలా నిలబడిపోయారు.
శంకరుని ఎడమ తొడ మీద కూర్చోడానికి అర్హమై అలా కూర్చునే శరీరాన్ని దక్షుని కూతురు శరీరంగా ఉండడాన్ని ఆవిడ అంగీకరించడం లేదు. కాబట్టి ఆవిడ వెంటనే అక్కడ పద్మాసనం వేసుకుని ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానమనే వాయువులను ఒకదానితో ఒకటి కలుపుతూ మూలాధారం దగ్గర నుంచి వాయువులను పైకి లేపి భ్రూమధ్యం దగ్గరికి తీసుకువచ్చి సహస్రారానికి తీసుకువెళ్లే ముందు శరీరంలో యోగాగ్నిని పుట్టించి భ్రూమధ్యమునందు ఆజ్ఞాచక్రం మీద శంకరుని పాదపద్మములను ధ్యానం చేస్తూ ఆ పాదపద్మములనే చూస్తూ అందరూ చూస్తుండగా ఒక్క క్షణంలో అగ్నిహోత్రంలో భస్మం అయిపోయింది ఆవిడ. అలా పడిపోవడంతోనే అక్కడ ఉన్న వాళ్ళందరూ గబగబా లేచారు. వీడు ప్రజాపత, వీడు బిడ్డలను కన్నవాడా, ఎదురుగుండా కన్న కూతురు పిలవకపోయినా వస్తే ఆవిడని అమ్మారా అని అనలేదా, పైగా ఆ తల్లి అంత ఏడిచి మాట్లాడుతుంటే కనీసం లేచి వెళ్ళి ఊరడించలేదా, ఎదురుకుండా అలా పద్మాసనం వేసుకుని అగ్నిహోత్రాన్ని పుట్టించి యోగాగ్నిలో ఆవిడ రగిలి కాలిపోయింది. అయినా వీడు అలాగే కూర్చుని యాగం చేసుకుంటున్నాడు. వీడి తండ్రి కాదు, వీడు అనుభవించి తీరుతాడు, ఉపద్రవం వస్తుంది, వీడు జగత్తనందు పరమ అపఖ్యాతిని పొందుతాడు, ఏ ప్రజాపతికి లేని అపకీర్తిని దక్షుడు పొంది తీరుతాడు. అమ్మవారిని కూతురిగా పొంది పరమశివుడిని అల్లుడిగా పొందిన దక్షుడి పేరు గుర్తు వచ్చేసరికి దక్షయజ్ఞం విధ్వంసం జ్ఞాపకానికి వచ్చేటట్టుగా యజ్ఞం విధ్వంసం అయి తీరుతుందని అనుకున్నారు. వీళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా చూసారా, అంతసేపు అమ్మవారిని ఆ దక్షుడు ఓదార్చలేదు అని అంటున్నారు తప్పితే వీళ్ళందరూ దక్షుడు పరమేశ్వరుని పిలవలేదు జగాలకన్నిటికీ తండ్రిని, మనం ఎందుకు వెళ్ళడం అని ముందు అనుకున్నారా? అనుకోలేదు. ఇప్పుడు ఇంతవరకు వచ్చాక ఇప్పుడు తటపటాయిస్తున్నారు. ఇప్పుడు దక్షుడిదే తప్పంటున్నారు. ఎప్పుడైతే అమ్మవారు యోగాగ్నియందు భస్మం అయిపోయిందో అక్కడ ఉన్న రుద్రకణాలన్నీ ఒక్కసారి పైకి లేచాయి. లేచి వాళ్ళు దక్షుడి మీదకి వెళ్ళబోయారు. అక్కడ భృగువు ఉన్నాడు. ఆయనది అర్థం లేని ఆవేశం. ఆనాడు దక్షుడు శంకరుని తిడుతుంటే భృగువు కళ్ళు మిటకరించి ఇంకా తిట్టమని కనుబొమ్మలు ఎగరేశాడు. ఆయనకు ఏం సంతోషమో తెలియదు. పార్వతీదేవి, ఇప్పుడు సతీదేవి యోగాగ్నిలో శరీరాన్ని వదిలేసింది. భృగువు చాలా సంతోషపడిపోయాడు. ఈ రుద్రగణాలు కూడా ఓడిపోవాలని వెంటనే అక్కడ గల హోమవేది దగ్గరికి వెళ్ళి ఆ యజ్ఞకుండంలో అభిచార హోమం చేసి దానిలో నుంచి కొన్ని వేల మంది వీరులను సృష్టించాడు. వాళ్ళందరూ వెళ్ళి రుద్రగణాలను తరిమి కొట్టేశారు. ఇలాంటి వాళ్ళు కూడా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటుంటే ఆనందపడిపోయి ఇంకొంత మంటని రెచ్చగొట్టే వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. అగ్నిలో ఆజ్యం పోయడం అంటారు చూసారా, నెయ్యి పోస్తే ఇంకా అగ్ని పైకి లేస్తూ ఉంటుంది. ఆ రకంగా కోపాన్ని ఇంకా రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా రుద్రకణాలను తరిమి కొట్టేశారు ఆ వచ్చిన వాళ్ళందరూ. అది చూసి దక్షుడు చాలా సంతోషపడిపోయాడు. సంతోషంతో దక్షుడు తన నిరీశ్వర యాగం చేయడం కొనసాగించాడు. అంటే ఆయనకి ఇంకా బుద్ధి జ్ఞానం రాలేదు, ఇంకా రావనే చెప్పచ్చు. ఈ విషయాన్ని నారదుడు వెళ్ళి శంకరుడికి చెప్పాడు. ఈశ్వర, సతీదేవి యోగాగ్ని యందు శరీరాన్ని విడిచిపెట్టింది. రుద్రగణములు తిరగబడితే భృగువు ఆ హోమగుండంలోంచి అభిచారిక హోమం చేశాడు. అప్పుడు ఆ హోమగుండంలోంచి రుభువల అనబడే వీరులు పుట్టారు. వారు రుద్రగణాలను ఓడించారు. నిరీశ్వర యాగం వాళ్ళు మళ్ళా కొనసాగిస్తున్నారు అని చెప్పాడు. అప్పటి వరకు శంకరుడు ప్రశాంత చిత్తుడై కూర్చున్నాడు. ఆ జుండుగ్రుడు నీలకంఠుడు విభదైత్యరాతి దష్టోష్టుడై మాధ్యద్భూరి మృగేంద్ర ఘోషమైన భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్దహ్ని శిఖా సముచ్చయరిచిన్ వెల్గొందు చంచడ్డన్ సజ్జక్రోధముతోడబుట్టి వైచెన్ క్ష్మాచక్ర మధ్యంబునన్. ప్రశాంతముగా కూర్చున్న శంకరుడు ఒక్కసారిగా తన ఆసనం మీద నుంచి లేచాడు. ఇప్పుడు అమ్మవారు శివుడిని రుద్రుడిగా మార్చింది. ప్రళయకాలంలో ఉండే రుద్రుడు ఎలా ఉంటాడో అంత కోపంతో లేచాడు. సింహం పరమ ఆకలితో ఉండి కోపంతో ఉన్నప్పుడు వెళ్ళి ఆ సింహం తోక పట్టుకుని ఎవరైనా లాగితే అప్పుడు ఆ సింహం ఎదురుగుండా ఉన్న జంతువు ఎంత చిన్న జంతువైనా సరే దానిని తన పంజాతో కొట్టే ముందు నోరంతా విప్పి ఎంత భయంకరమైన గర్జన చేస్తుందో అటువంటి గర్జన ఒకటి చేశాడు. పెద్ద నవ్వు ఒకటి నవ్వాడు. మెరిసిపోతున్న తన జటాజుటంలోంచి ఒక జటను పీకి ఆ పుట్టిన కోపాన్ని అణుచుకోలేక నేలకేసి కొట్టాడు. ఆ జట సరిగ్గా నేలకు తగిలేసరికి అందులోంచి ఒక పురుషుడు ఆవిర్భించడం మొదలుపెట్టాడు. నల్లటి శరీరంతో ఒక పెద్ద పురుషుడు పుట్టాడు. అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రమభ్రమ కన్నీల దీర్ఘ శరీరమమర బ్రజ్జల్వజ్వలన దీప్తజ్వాలికాజల జ్వాజ్వలమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ సుండాభదోర్దండ సాహస్రధృతహేతి శంఖమొప్ప వీక్షణత్రయంలోక వీక్షణ్య దుతిదులోక వీక్షణ తతి దుర్నిరీక్షమగును.
గ్రక చక్క గ్రకచకటిన కరాళ దంష్ట్రలు వెలుంగ ఘన కపాలాస్తి వనమాలికలను దనర అఖిలలోక భయంకరగుచు వీర భద్రుడైదించే మారుట రుద్రుడగుచు. అలా కొట్టేసరికి నల్లటి శరీరంతో ఒక పెద్ద పురుషుడు పుట్టాడు. పక్కన పెద్ద పెద్ద కూరలు మెరుస్తున్నాయి. ఆయనకు 1000 చేతులు ఆవిర్భవించాయి. 1000 చేతులతో 1000 ఆయుధాలు పట్టుకున్నాడు. కోపంతో ఊగిపోతున్నాడు. అంత ఊగిపోతూ 1000 ఆయుధాలతో ప్రహారం చేస్తూ కనబడ్డవాడిని కనబడ్డట్టు సంహరించడానికి వేరొక ప్రళయకారుడు కాల రుద్రుడిలాగా అక్కడ సాక్షాత్కరించాడు. తండ్రి అయిన శంకరుని చూడగానే 1000 చేతులతో ఒక్కసారి నమస్కారం చేసి మోకాళ్ళ మీద కూర్చుని తలని శంకరుని తాటించి తల ఎత్తి పాదముల వంక ఘోర రూపంలో ఉన్న శంకరుని వంక చూస్తూ, నన్ను ఎందుకు పుట్టించారు? ఏమి ఆజ్ఞ? నేనేం చెయ్యాలి? నన్ను వెంటనే ఆదేశించండి అన్నాడు. అనగానే శంకరుడు, దక్షుడు నీ జనినైన సతీదేవి పట్ల అపచారంతో ప్రవర్తించాడు. నిరీశ్వర యాగం చేస్తున్నాడు. నీవు వెంటనే బయలుదేరి వెళ్ళి యజ్ఞధ్వంసం చేసేయి అన్నాడు. అనగడు రుద్రుచేరి ముదమార ప్రదక్షిణమాచరించి వీడ్కొని అనివార్య వేగమున గుంభిని గ్రక్కదలం జుళంజుళ ధ్వనిమణి నూపురంబులు పదంబుల మ్రోయగా భీషణ ప్రబల్దనర వృతాంతకాంత సితస్ఫుట శూలము భూని చెచ్చెరెన్. వీరభద్రుడు ఆ రకంగా శంకరుడు ఆదేశించేసరికి శంకరుడికి ఒక మారు ప్రదక్షిణం చేశాడు. వెంటనే బయలుదేరాడు. ఆయనను ఆపడం ఇక ఎవరికీ సాధ్యం కాదు. అటువంటి అపరిమితమైన వేగంతో కాళ్ళకు కట్టుకున్న ఆ మంజీరాలు గలగలమని మోగుతూ ఉండగా భూమి అదిరిపోతుంటే పరిగెత్తుకుంటూ దక్షుడు చేస్తున్న యజ్ఞం వైపు వెళ్ళాడు. ఆయన వెడుతుంటే ఆయన వెనకాతల ప్రమదగణాలన్నీ బయలుదేరాయి. ఆయన శరీరం చేత పెద్ద చీకట్లు పుట్టాయి. ఎక్కడ చూసినా ధూళి పైకి రేగుతోంది. దక్షయజ్ఞంలో కూర్చున్న వాళ్ళు ఏమిటి ఇంత ధూమం పుడుతోంది? ఒకవేళ మనం చేసిన దారుణమైన పనిచేత మహానుభావుడైన శంకరుడు కోపం పొందినవాడై ఈ దక్షయజ్ఞ ధ్వంసానికి పూనుకోలేదు కదా అని వాళ్ళు భయపడుతున్నారు. ఈలోగా వీరభద్రుడు రానే వచ్చాడు. యజ్ఞవాటిక యందు ఆయన ప్రవేశించేసరికి అక్కడున్న వాళ్ళు ఆయన ఉగ్రరూపాన్ని చూశారు. ఆ ఘోర రూపాన్ని చూడడం చాలా కష్టం. అది ఈశ్వరుడి ఘోర రూపం. వీరభద్రుడు వస్తూనే యజ్ఞశాలలోకి ప్రవేశించాడు. వీరభద్రుడిని చూడగానే దేవలోకాధిపతి అని తనను పట్టుకుంటాడేమోనని మొదట ఇంద్రుడు లేచి పరిగెత్తడం ప్రారంభించాడు. ఆ వెనక చంద్రుడు పరిగెడుతున్నాడు. అప్పటి వరకు యాగాగ్ని యందు ఉన్న అగ్నిహోత్రాలు పురుష రూపం దాల్చి పారిపోతున్నాయి. పోకునా ముందర పోరాదు దేవేంద్ర పోయిన పోవునే భుజగసైన ఎటుపోయేదెందు పోయేదవెగ్ని నిలునిటు నీరజాప్త బంటుతనము కాదు పారాకు యమరాజు పవమానం ఎక్కడ బారదింకే పందవైతివి ఏమి చందరమ వగాడ రణమున బారదే రాజరాజా వీరులైన వారు వెనకకు పోదురే మగతనంబు విడవ తగునివరుణ పోకుండికిక మీరు పోయిన పోకున్న పోటు సిద్ధమెల్ల భంగులందు. ఎక్కడికి పోతావు ఇంద్రుడా? ఎక్కడికి పోతావు వరుణుడా? ఓ యముడా, ఎక్కడికి పరిగెడుతున్నావు? ఇప్పటి వరకు నిరీశ్వర యాగంలో అగ్నిగుండంలో హవీస్సులు పుచ్చుకుని ఇప్పుడు ఓ అగ్నిహోత్రుడా అగ్నిగుండం నుండి పరిగెడుతున్నావా? ఇప్పటి వరకు నవ్వి చక్కటి మాటలు మాట్లాడిన సూర్యస్వరూపమైన పూష నన్ను చూసి పరిగెడుతున్నావా? మీరు ఎక్కడికి పారిపోతారు? మీరు వెన్నెచ్చి పారిపోతే నేను వదులుతానని అనుకుంటున్నారా? మీరు ఎక్కడికి పారిపోయినా మిమ్మల్ని పడగొట్టి గుద్దేస్తానని తన 1000 చేతులతో పట్టుకుందుకు వారి వెంటపడ్డారు. ఆ యజ్ఞశాలలో మొట్టమొదట రుద్రగణాలు సంహరించబడ్డాయి కాబట్టి ముందుగా వీరభద్రుడు నువ్వెవరు వాళ్ళ ఉసురు తీయడానికి? శంకరుని ఎడమకాలి దెబ్బకు లేచిపోయిన వాడివి నువ్వు అని ముందుగా యమధర్మరాజును పట్టుకున్నాడు. పరిగెత్తి పారిపోతున్న యమధర్మరాజును వెనక నుంచి పట్టుకుని ఆయన 2 చేతులను వెనక్కి విరిచి తిప్పేశాడు. అలా తిప్పి ఒక తోపు తోసి తన కుడికాలి పాదంతో యమధర్మరాజు గుండెల మీద నొక్కిపెట్టి పిడిగుద్దులతో డొక్కలలో కొడుతుంటే యమధర్మరాజు పక్కటెముకలన్నీ విరిగిపోయాయి. మిగిలిన దేవతలు ఇది చూసి పారిపోతున్నారు. ఈలోగా ఆయన పక్కకి చూసేసరికి ఆయనకు చిత్రమైన సన్నివేశం కనబడింది. అక్కడ ఆ యాగంలో సరస్వతీదేవి, ఆయన అటు ఇటు చూస్తూనే ఉంటాడు కదండి, ఈ విచిత్రమైన సన్నివేశం ఒకటి కనబడింది ఆయనకి. ఏంటిది? అక్కడ ఆ యాగంలో సరస్వతీదేవి ఎంతో సంతోషంగా కళ్ళు మూసుకుని వీణ వాయిస్తుంది. ఆవిడ వీణావాదనలో నిమగ్నురాలైపోయి ఉంది. వీరభద్రుడు ఆవిడ కేసి చూశాడు. ఆహా, నీవు వీణ వాయిస్తున్నావా అని ఆ వీణాదండాన్ని పట్టుకున్నాడు. అలా పట్టుకునేసరికి తీగ మోగలేదు, వీణ ఆగిపోయింది. ఇప్పుడు సరస్వతీదేవి కన్నులు తెరిచి చూసింది.
అక్కడ భయంకర రూపంతో ఎదురుగుండా వీరభద్రుడు కనిపించాడు. ఆవిడిని కూడా అంతటి వీరభద్రుడు ఎంత చమత్కారం చేశారో చూడండి. హరుడు అఖిల గురుండని ఉర్వరమ్రోయగా ఇచటికేల వచ్చితి చెప్పుమా వరద ఎనుచు తుదిగోరున సరసాకృతి వాణి ముక్కు సయ్యన చిదిమెన్. ఇప్పటికి అర్థమైపోయే ఉంటుంది ఈ పద్యం వల్ల మీకు. ఆయన అన్నాడు, ఏమమ్మా నీవు శివుడికి చెల్లెలివి కదా, ఆయనే జ్ఞానం ఇస్తాడు. ఆయన డమరకం రోగిస్తే మహేశ్వర సూత్రాలు వచ్చాయి. సమస్త విద్యలకు ఆయన అధినాథుడు. మౌనంగా ఉండి మాటతో చెబుతాడు. ఆయనలోంచి వచ్చిన జ్ఞానానికి నిన్ను అధిదేవతగా పిలుస్తారు కదా. అన్నగారికి అవమానం జరుగుతూ యాగం జరుగుతూ ఉంటే నీవు ఇక్కడికి వచ్చి కూర్చుని వీణ వాయిస్తున్నావు. నీకు సిగ్గులేదు? నీకు యాగం కావాల్సి వచ్చిందా అని గట్టిగా గిల్లితే చచ్చిపోతుందని బొటన వేలికి చిటికిన వేలికి పెట్టి సరస్వతీదేవి ముక్కు గిల్లేశాడు. సరస్వతీదేవి ముక్కు ఊడిపోయి కింద పడిపోయింది. సరస్వతీదేవి అంగవిహీన అయిపోయింది. తర్వాత పరమేశ్వరుడు ఆయన వరం వలన మళ్ళీ ముక్కు అంటుకుందనుకోండి, అది వేరే విషయం. ఈ విధంగా సరస్వతీదేవి ముక్కు గిల్లేస్తే ఆమె వికృత రూపం చూసి అదిరిపడి అక్కడ ఉన్న అందరి కాంతలు లేచి పరుగులు మొదలెట్టారు. భృగువు అక్కడే కూర్చుని అలా ఉండిపోయాడు. వీరభద్రుడి దగ్గరికి వెళ్ళి, ఎవరి దగ్గరికి? భృగువు దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకున్నాడు. పట్టుకుని, ఏరా నువ్వేనా ఆ రోజున బ్రహ్మసభలో శంకరుణ్ణి దక్షుడిని నింద చేస్తుంటే ఎగతాళి చేశావు? అప్పుడు నీ మీసాలు గడ్డం కదిలాయి కదా అని ఆయన గడ్డాన్ని తన చేతికి ముడివేసుకుని ఒక్కలాగు లాగాడు. అప్పుడు భృగుని గడ్డం మొత్తం ఊడిపోయి నెత్తురు వరదలైపోయింది. నీ బతుక్కి మీసాలు కావాల్సి వచ్చాయా అని ఆయన కంఠంని ఎడమ చేతితో వెనక్కి పట్టుకుని రెండు వైపులా గల మీసాలను లాగేశాడు. ఇప్పుడు భృగువుకి మీసాలు గడ్డాలు లేవు. నెత్తురు కారిపోతోంది. కళ్ళు అలా పెట్టి వీరభద్రుని వంక చూస్తున్నాడు. ఈ కళ్ళతోనే కదా ఆనాడు దక్షుడు శంకరుణ్ణి తిడుతుంటే కనుబొమ్మలు ఎగరేసి సైగలు చేశావు. ఇప్పుడు ఈ గుడ్లు ఏమి చేస్తానో చూడని ముంజికాయ తినేవాడు బొటనవేలితో ముంజిన పైకి లాగినట్టుగా అందరికీ ఆ బుర్రను తిప్పి చూపించి బొటనవేలితో భృగుని రెండు కనుగుడ్లు ఊడబెరికేశాడు. ఇప్పుడు అఘోరించు. శంకరుని నిందకి కనుసైగ చేశావు. చూసావా దాని పరిణామాలు ఎలా ఉంటాయో? శంకరుని నింద చేస్తే ఎలాంటి గతి పడుతుందో గుర్తుపెట్టుకో అని భృగు కనుగుడ్లు ఊడబెరికి ఆ యాగాగ్నిహోత్రం దగ్గర కూలదోసేశాడు. అక్కడితో ఆగలేదు. భృగువు రెండు దవడలు బాగా నొక్కి, ఈ నోటితోనే కదా ఆనాడు నందీశ్వరుడికి శాపాలు పెట్టావు, శివుడికి వ్యతిరేకంగా మాట్లాడావు, నీకు నోరెందుకురా అని అతని పై వరుస దంతాలు పట్టుకుని కుదిపేసి కింద వరుస దంతాలు కుదిపేసి రెండు చేతులతో రెండు దవడలు పట్టుకుని లాగాడు. నోరు చిరిగిపోయింది. శివనింద చేసిన వారందరినీ ఎంత భీకరంగా కొట్టాడో చూడండి. అసలు పరమేశ్వరుడిని నింద చేయడం అంటే ఎంత తప్పు, ఎంత ఆ తర్వాత వాళ్ళు ఎంత పాపాన్ని అనుభవిస్తున్నారో మనం తెలుసుకుంటున్నాం. ఇది శివుడిని నింద చేసినందువల్లే అలా జరిగింది అని అనుకోవడమే కాకుండా శివభక్తుల్ని, ఆ పరమేశ్వరుడిని భక్తితో పూజించే వాళ్ళని, అమాయకులని, మంచి వాళ్ళని, పుణ్యాత్ములని ఏమాత్రం నోరు దురుసుతనంగా పొరపాటున అయినా వెటకారంగా అయినా ఏమైనా అంటే తప్పకుండా ఇంతటి పాపాన్ని ఇంతటి బాధని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి వీరభద్రుడు ఇంకా దక్షయజ్ఞంలో ఇంకేం చేశాడు, ఇంకెవరెవరిని ఏ రకంగా శిక్షించాడు అనే విషయాన్ని మనం రేపటి పారాయణలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.